అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో షూట్ చేయకముందుకే నేను చాలా ఏడ్చేసిన. బికాజ్ నేను ఈ వీడియో షూట్ చేయాలని నా మైండ్ చాలా ఫిక్స్ అయిపోయిందనమాట. సో మెంటల్లీ చాలా ఫిక్స్ అయిపోయినా చాలా డేస్ నుంచి. బికాజ్ దిస్ ఇస్ అ మెమరీ ఫర్ మీ. హలో, ఐఎమ్ యోగిత రాయపూడి. ఐఎమ్ ఏ కాంటెంట్ క్రియేటర్ ఫర్ షాపింగ్, ఫ్యాషన్, ఫుడ్, travel, what not, etc. Welcome to my channel Yogita Satyam. Join this beautiful family. Please consider subscribing. వీడియో పర్పస్ ఏంటి అంటే, ఈరోజు మదర్స్ డే. సో నేను మా మమ్మీ గుర్తు తెచ్చుకుంటే ఎవ్రీ మదర్స్ డేకి మేము చాలా చాలా సెలబ్రేట్ చేసేవాళ్ళం. రైట్ నౌ షీ ఈజ్ నాట్ విత్ హర్స్. పాస్ట్ 7 months నుంచి తను మాతో లేదు. సో ఈ మదర్స్ డే మేము ఎవరితో సెలబ్రేట్ చేసుకోవాలి అని క్వశ్చన్ చేస్తుంటేనే నాకు ఏడుపు వచ్చేస్తుంది అనమాట. బికాజ్ మా ఫ్యామిలీకి మదర్స్ డే అనేది చాలా స్పెషల్. I'll tell you. అండ్ ఫస్ట్ థింగ్, హ్యాపీ మదర్స్ డే అమ్మ. ఇలా చెప్పాల్సి వస్తుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఐ మిస్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ. సో మా మమ్మీ మాతో లేరు, మీ అందరికీ తెలిసిన విషయం. చాలామంది డిఎమ్స్లో ఏమైంది అని మేము ఉన్నాము అని చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ. ఈ మదర్స్ డే సందర్భంగా మా మమ్మీ ఇక్కడ ఉన్నారు కదా, మా మమ్మీ మెమరీస్ కొన్ని షేర్ చేసుకుంటా. ఫస్ట్లీ మదర్స్ డే నుంచి స్టార్ట్ చేస్తే, మాకు తెలిసినప్పటి నుంచి మేము మదర్స్ డే చాలా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. లైక్ ఎట్లా అంటే, యూ గైస్ కాంట్ ఈవెన్ ఇమాజిన్. నా దగ్గర పిక్చర్స్ ఉంటే ఇక్కడ యాడ్ చేయమి. సో మా మమ్మీ ఉన్నప్పుడు మదర్స్ డే, మా మమ్మీకి బేసిక్గా బర్త్డే గుర్తులేదు. సో మేము మదర్స్ డే బర్త్డే అని సెలబ్రేట్ చేస్తామన్నమాట ఎవ్రీ ఇయర్. సో తనకి లాస్ట్ 2 years బ్యాక్ మేము మేము సెలబ్రేట్ చేయలేదు. అంటే అనుకొని మా మమ్మీకి చెప్పామన్నమాట, ఇట్లా మేము సెలబ్రేట్ చేయొద్దు అని అనుకున్నామని. కానీ ప్లాన్ అంతా చేసుకున్నాము, విష్ కూడా చేయలేదు. మేము ఇట్లా సెలబ్రేట్ చేయొద్దు అని అనుకున్నాం. మా మమ్మీకి ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంది కాబట్టి, ఈరోజు మదర్స్ డే, ఈరోజు నా బర్త్డేలా సెలబ్రేట్ చేస్తారు అని. సో మా మమ్మీ అడిగిందనమాట, లైక్ నా మదర్స్ డే మీరు ఎందుకు చేయరు? ప్రతి బర్త్డేస్కి, ప్రతి అకేషన్స్కి మీ అందరికీ నేను గ్రాండ్గా విష్ చేస్తాను, నా మదర్స్ డే మీరు ఎందుకు సెలబ్రేట్ చేయరు అని మా మమ్మీ మాతో గొడవ పడింది. అప్పటి నుంచే మేము ఇంకా ఏ మదర్స్ డేని మిస్ చేయకుండా చాలా అంటే చాలా గ్రాండ్గా, తన గిఫ్ట్స్ కానీ, తనకి శారీ కానీ, తనకి కేక్ కానీ, తన జ్యువెలరీ కానీ ప్రతి ఒక్కటి మేము అరేంజ్ చేసి ఆ డే పెడతామన్నమాట. మా మమ్మీకి చాలా మంచి సర్ప్రైజ్ ఇస్తాము. అండ్ యాజ్ యూజువల్ చిల్డ్రన్స్ డేకి, బర్త్డేస్కి మా మమ్మీ మాకు చాలా మంచి సర్ప్రైజెస్ ఇస్తుంది. సో ఈ మదర్స్ డే తను మాతో లేరు. దిస్ ఇస్ ద ఫస్ట్ మదర్స్ డే దట్ ఐఎమ్ నాట్ సెలబ్రేటింగ్. ఐఎమ్ నాట్ ఆల్సో విషింగ్, తనకి విష్ కూడా చేయట్లేదు నేను. సో ఫిజికలీ ఐఎమ్ నాట్ టచింగ్ హర్ ఆర్ I'm not hugging her, but mentally I feel నేను తనతోనే ఉన్నాను, క్లోజ్ టు హార్ట్గా. తన ఏమంటారు, మాటలు కూడా రావట్లేదు గైస్. తన హార్ట్కి చాలా క్లోజ్ ఉన్నాను అని అనిపిస్తుంది మెంటలీ అండ్ ఫిజికలీ. ఐఎమ్ నాట్. దిస్ ఇస్ ద మెమరీ విత్ ప్రతి మదర్స్ డేకి. కానీ ఈ మదర్స్ డేకి నేను ఈ మదర్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటాను అన్నది నాకు తెలీదు. నేను ఇంకా ఎక్కువ చెప్తే ఏడ్చేస్తాను. అండ్ చాలామంది మీ మదర్కి ఏమైంది అని అడుగుతున్నారు. నేను ఒకవేళ ఏదన్నా చెప్తే నిజంగానే ఏడ్చేస్తాను, అందుకే మీకు అర్థం కాదు నేను ఏం చెప్పినా. సో చాలా టైం తీసుకొని చెప్పాలి అని అనుకున్నా. బేసికలీ మా మదర్కి హెల్త్ ప్రాబ్లం వచ్చి ఇలా అయిపోయింది. సో అన్ఫార్చునేట్లీ 24 hours అయిపోయింది. బేసికలీ నాకు కూడా తెలీదు బికాజ్ నాకు తెలియకూడదు లాస్ట్ మూమెంట్ వరకు అని చెప్పి దాచిపెట్టారు మా ఫ్యామిలీ వాళ్ళు. సో దాట్స్ ఇట్. ఇంతకు మించి నేనేం చెప్పాలి అనుకోవట్లే. దట్ లాస్ట్ మూమెంట్స్ వర్ వెరీ స్పెషల్ ఫర్ మీ. ఈ మెసేజ్ మా మదర్కి, నువ్వు పిలిచిన పిలుపు అండ్ నువ్వు చెప్పిన మాటలు, లాస్ట్లో అందరికంటే లాస్ట్లో నువ్వు నన్ను చూసిన చూపులు అండ్ నువ్వు చెప్పిన మాటలు, నువ్వు నన్ను పిలిచే విధానం అన్నీ నాకు గుర్తున్నాయి. ఈ లాస్ట్ మూమెంట్లో లాస్ట్ చూసిన వ్యక్తిని నేను. ఓకే, ఐఎమ్ నాట్ క్రై.
ఈరోజుకి నేను అది ఫీల్ అయ్యి వెయిట్ ఈరోజుకి నేను నువ్వుంటేనే నేను, నువ్వంటే నేను అనుకోలేకపోతే ఫీల్ అయ్యి మెంటలీ చాలా వీక్ ఉండిపోయాను. అండ్ సడన్గా న్యూస్ అంటే మార్నింగ్ నుంచి అందరికీ తెలిసి వాళ్ళు కన్విన్స్ అయ్యారు. కానీ ఒక 1 అవర్లో నాకు తెలిసిన 1 అవర్లో యు ఆర్ నాట్ దేర్. నేను షాక్ అండ్ మెంటల్లీ వీక్ అయిపోయాను ఆ మూమెంట్లో. సో ఇప్పటికీ నేను దాని నుంచి బయటికి రాలేదు. ఐ జస్ట్ వాంట్ యాక్ట్, అందరి ముందు యాక్ట్ చేయాల్సి వస్తుంది. లైక్ ఐఎమ్ హ్యాపీ, బట్ నీ విషయంకి వచ్చేసరికి ఐఎమ్ వెరీ వీక్. నీకు కూడా తెలుసమ్మా, నువ్వు ఆల్రెడీ ఎవ్రీడే చూస్తూ ఉంటావు నేను ఎలా ఏడుస్తాను నీ కోసమని. ఫిజికలీ నీకు చాలా హక్ చేసుకోవాలని ఉంటుంది, బట్ వీఆర్ నాట్. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. నేనే కాదు, నాన్న అక్క కూడా చాలా చాలా మిస్ అవుతారు. ఎస్పెషల్లీ మింటూ ఆల్సో మిస్ యూ సో మచ్. అండ్ అప్పుడప్పుడు దేవుడిని అడగాలనిపిస్తుంది, ఒకసారి మా మమ్మీ వీలుంటే మా మమ్మీని పంపించు అని. కానీ అది పాసిబుల్ కాదు, వి ఆల్ నో. బట్ స్టిల్ ఎవ్రీడే ఐ ప్రే ఫర్ యూ, నువ్వు అక్కడ చాలా హ్యాపీగా ఉంటున్నావు అని. అండ్ హ్యాపీ మదర్స్ డే అమ్మా. I love you so much. I miss you. ఈ చిన్న వీడియో అయినా దిస్ ఇస్ సో స్పెషల్ ఫర్ మీ. అమ్మా అమ్మా నీ వెన్నెలా